విజయ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల వరకు కూడా మేము ప్రభుత్వంలో కలగజేసుకోము, విమర్శించము, నిశ్చితంగా పరిశీలిస్తాము. కాకపోతే మేము ప్రవేశపెట్టినటువంటి పాఠశాల విద్యార్థులకు ఉచిత అల్పాహారం, అలాగే 1000 రూపాయలు ఇవి కొనసాగించాలి. మహిళలకి 2500 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశాడు. అది ఆచరణ సాధ్యం కాదు. కనీసం 1000 రూపాయలైనా ఇచ్చే విధంగా విజయం చేర్పులు చేయాలి. హామీ నెరవేర్చే విధంగా అయితే దాన్ని కొనసాగించాలి. అలాగే 6 గ్యాస్ సిలిండర్లు అన్నాడు. రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉచితంగా 6 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాడు. అది కూడా ఆచరణ సాధ్యం కాదు. కనీసమైన ప్రయత్నం చేయాలి. ఒక 3 సిలిండర్లు ఇవ్వడానికైనా ప్రయత్నం చేయాలని స్టాలిన్ ఇప్పుడు చెప్తున్నాడు. వీళ్ళు ఇచ్చిన పథకాలు వాళ్ళు ఎందుకు ప్రవేశపెడతారు, వాళ్ళు ఎందుకు కొనసాగిస్తారు? ఆల్రెడీ విజయ్ ఇచ్చినటువంటి పథకాలు ఉన్నాయి. అవి ఇస్తేనే మొత్తం 42,000 కోట్లు 45,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద అదనంగా భారం పడుతుంది. దాన్ని ఇప్పుడు ఇవ్వడానికే నానా ఇది చేయాలి ఇప్పుడు విజయ్. మళ్ళీ రాష్ట్రాన్ని మరొక శ్రీలంక లాగో, మరొక పాకిస్తాన్ లాగో, మరొక బంగ్లాదేశ్ లాగా తయారు చేయాలి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఇప్పుడు తమిళనాడు అన్ని ఈ రాష్ట్రాలన్నీ కూడా కుదేలైపోతున్నాయి. ఈ ఫ్రీ పథకాల ద్వారా మొత్తం సౌత్ ఇండియా మొత్తం నాశనం అయిపోతుంది. ఫ్రీ పథకాలు ఫ్రీ 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 ఫ్రీ. ఆర్టీసీ అనే ఒక వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేసి నాశనం చేసేశారు. కాబట్టి ఇప్పుడు విజయ్ కూడా ఇంకేం లేదు, 4 ఆకులు ఎక్కువగానే తిన్నాడు, 4 ఆకులు ఎక్కువగానే ఫ్రీ పథకాలు ప్రవేశపెట్టాడు. కాబట్టి స్టాలిన్ నువ్వు 6 నెలలు ఆయనకి ఎందుకు గడువు ఇవ్వాలి? నువ్వు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు సంవత్సరమైన కాలేదు, అప్పుడే మా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు అన్నాడు ఇదే స్టాలిన్. అప్పుడు 2021లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక సంవత్సరం కూడా కాలేదు, ప్రతిపక్షాలు మా మీద ఏడుస్తున్నాయి అన్నాడు. ఇప్పుడేమో వేరే పార్టీ అధికారంలోకి వచ్చేసరికి 6 నెలలు మాత్రమే సమయం ఇస్తున్నాడు. అంటే 6 నెలలకే వీళ్ళు అన్ని అనుకున్నవన్నీ ఇది ప్రవేశపెట్టేయాలి. నువ్వు మాత్రం సంవత్సరమైనా ప్రవేశపెట్టవు. 5 సంవత్సరాలు పూర్తయినా కనీసం 80% అమలు కూడా చేయలేదు. వాగ్దానాలు 48% ఎంతో అమలు చేశావు. అంటే సగం కూడా కాలేదు. మీరు చేస్తే వచ్చే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం అన్న విధంగా మాటలు ఉన్నాయి ఈ రాజకీయ నాయకులు. ఇక్కడనే కాదు, ఎక్కడా కూడా ఫ్రీ పథకాలు అనేవి అలవాటు చేయకుండా ఉండాలి ప్రజలకి. అంటే మనందరము చూడండి, అన్ని పార్టీలు ఏ పార్టీకి ఆ పార్టీ అధికారం కోసం ప్రాకులాడుతుంది, కానీ బీజేపీని మాత్రమే బ్లేమ్ చేస్తున్నారు అందరూ.